హలో నమస్తే. తెలుగుదేశం పార్టీ నాయకురాలు సుధా మాధవి టికెట్ కోసం డబ్బులు ఇచ్చారు అనే వ్యవహారానికి సంబంధించిన వివాదం చూస్తున్నాం. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం వేమన సతీష్ అనే వ్యక్తికి 7 కోట్ల రూపాయలు తాను ఇచ్చినట్లుగా సుధా మాధవి ఆరోపణ చేస్తున్నారు. సో ఆ 7 కోట్ల రూపాయలు ఇచ్చాను అనే దానికి సంబంధించిన ఆధారాలని చూపిస్తున్నారు. 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తుండగా తీసిన వీడియోని చూపిస్తున్నారు. 7 కోట్ల రూపాయలు తీసుకుని టికెట్ ఇప్పిస్తానని, టికెట్ రాకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు, మమ్మల్ని కిడ్నాప్ చేశారు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. మమ్మల్ని కిడ్నాప్ చేసి మా పిల్లల్ని కూడా చంపేస్తామంటూ బెదిరించారు. నా భర్త తలకు తుపాకీ పెట్టి మా చేత బలవంతంగా ఒక వీడియో రికార్డ్ చేయించారు అనే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో 2-3 రోజుల నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె డబ్బులు ఇవ్వలేదు, మేము వేమన సతీష్కి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పిన ఒక వీడియో కూడా వైరల్గా మారింది. ఆ తర్వాత ఆమె జై భీమ్రావ్ భారత్ పార్టీకి సంబంధించిన నాయకురాలు తప్ప తెలుగుదేశం పార్టీతో ఆమెకు సంబంధం లేదు అని కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆమె నిన్న డిఐజీ కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్తో పాటు రాజంపేట టౌన్ సిఐ నాగార్జున, టౌన్ ఎస్ఐ, 3 కానిస్టేబుల్లు, అలాగే ఓబులవారిపల్లి ట్రైనీ మహిళా ఎస్ఐ మరియు వేమన సతీష్ పైన కేసు నమోదు చేయాలి అంటూ కంప్లైంట్ చేశారు రాజంపేట పోలీస్ స్టేషన్లో. ఒకసారి నేను ఆమె కంప్లైంట్ చదువుతాను, కాస్త ఒక 2 నిమిషాలు టైం కేటాయించి కంప్లైంట్లో ఆమె ఏం రాసిందో వినండి దయచేసి. ఆమె రాజంపేట టౌన్ ఎస్హెచ్ఓకి రాసిన లేఖ. నేను రాజంపేట నివాసిని, నా భర్త మురళి R&B డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. నేను ఒక సాధారణ గృహిణిగా ఉన్నాను. సామాజికంగా మంచి ఆలోచన విధానం కలిగిన నా భర్త తరచూ నన్ను నువ్వెంతో తెలివిగా సమాజం పట్ల ఆలోచన విధానంతో ఉన్నావు, రాజకీయాల్లోకి ఇలాంటి వాళ్ళు వచ్చి సమాజ సేవ చేయాలి అంటూ ప్రోత్సహించేవారు. ఎందుకో తెలియదు కానీ నాకు కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు కొద్దిగా ఉండడంతో నన్ను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల బాగా నచ్చి వారి పార్టీలో చేరాను. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు 53 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా చేశాను. దానికి నా భర్త అందించిన సహకారం ఎనలేనిది. ఈ పోరాటాన్ని చూసిన రాజంపేటకు చెందిన ఎన్ఆర్ఐ వేమన సతీష్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి తనకు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి ఎంతో దగ్గరని, నేను ఎంత చెప్తే అంతని, రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం నీకు కానీ నీ భర్తకు కానీ టికెట్ ఇప్పిస్తానని, అన్ని విధాల మీరు ఆ టికెట్కు అన్ని విధాల అర్హులని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పారు. నన్ను, నా భర్తను నమ్మడానికి మా దగ్గర డబ్బులు కాజేయాలని మోసపుచ్చి మీరు ఒక 10 కోట్లు డబ్బులు చూసుకోగలిగితే చంద్రబాబు, నారా లోకేష్తో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి పలు దఫాలుగా 7 కోట్ల రూపాయలు మా దగ్గర నుంచి తీసుకున్నారు. 5 కోట్ల రూపాయలు క్యాష్ నేను, నా భర్త ఆస్తులు అమ్మి వేమన సతీష్కి జమ చేశాము. అలాగే ఇంకో 50 లక్షల రూపాయలు వేమన సతీష్ ఆస్తులు కొన్న వ్యక్తిపై బదలాయించాము, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాము. ఇంకో 1,50,00,000 రూపాయలు వేమన సతీష్ చెప్పిన అనుచరులకు ఇచ్చాము. ఈ 1.5 కోటి ఇచ్చినప్పుడు వీడియో కూడా రికార్డ్ చేశాం. మా దగ్గర 7 కోట్ల రూపాయలు అన్యాయంగా, అక్రమంగా మోసం చేసి అక్రమ మార్గంలో డబ్బులు దాచుకున్న వేమన సతీష్. సో ఎన్నికల్లో మాకు టికెట్ రాలేదు. ఆ తర్వాత మేము డబ్బులు అడుగుతుంటే డబ్బులు ఇప్పుడు ఇస్తాను, అప్పుడు ఇస్తాను అని కాలయాపన చేస్తూ వచ్చారు. ఎవరికి చెప్పవద్దు అంటూ మమ్మల్ని ఇన్ని రోజులు మభ్యపెట్టారు. ఇక మేము వడ్డీలు కట్టలేక టీడీపీ అధినేతకు కంప్లైంట్ ఇద్దామని వీడియో చేసి అది వేమన సతీష్కు పంపిన రోజు నుంచి మా మీద అతని దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. మేము మీరు డబ్బులు ఇవ్వట్లేదు, మేము వేమన సతీష్కి డబ్బులు ఇచ్చామని ఒక వీడియో రిలీజ్ చేసి అది ఆయనకు పంపించాం. మీ పార్టీ అధిష్టానానికి ఈ వీడియోని పంపిస్తాననే విషయాన్ని ఆయనకు పంపించడంతో ఆ రోజు నుంచి వేధింపులు చాలా ఎక్కువైపోయాయని చెప్తున్నారు. ఆ రోజు నుంచి రాజంపేట సిఐ నాగార్జున మమ్మల్ని నానా చిత్రహింసలు పెడుతూ వేమన సతీష్ చాలా పెద్దవాడు, వాడి మీద ఫిర్యాదు చేసే దమ్ముందా అంటూ బెదిరించడం మొదలుపెట్టారు. మేము ఏమీ చేసేది లేక 28/10/2025 తారీఖున విజయవాడ టీడీపీ ఆఫీస్కి వెళ్తున్న సందర్భంలో టీడీపీ ఆఫీస్ నుంచి 500 మీటర్ల దూరంలో ఒక నంబర్ ప్లేట్ లేని కారులో పోలీసులు అంటూ వచ్చి బలవంతంగా నన్ను, నా భర్తని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి దగ్గర నుంచి అడ్డు వచ్చిన నా కొడుకుని, మనవడిని కొట్టి మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు. మమ్మల్ని కారులో ఎక్కించుకొని నా భర్త తలపైన తుపాకీ గురిపెట్టి అరిచారంటే ఇక్కడే చంపి రోడ్డు మీద పడేస్తాం, మీ 2 పిల్లలు మా దగ్గర ఉన్నారు, వాళ్ళని కూడా చంపేస్తామంటూ బెదిరించి రాజంపేట టౌన్ సిఐ నాగార్జున మమ్మల్ని ఎక్కించుకొని నేరుగా మదనపల్లి తీసుకుని వెళ్ళారు. నన్ను, నా భర్తను అక్రమంగా బంధించి బెదిరించడం మొదలుపెట్టారు. మమ్మల్ని మదనపల్లి డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లారు. నా కొడుకు నా అక్రమ అరెస్టుపై హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మమ్మల్ని పోలీసులు అక్రమంగా బంధించి మా చేత వేమన సతీష్ డబ్బులు తీసుకోలేదని చెప్పకపోతే చంపేస్తామని, ఎన్కౌంటర్ చేసి సూసైడ్ చేసేసుకున్నారని చెప్తామని, ఇది మాకు పెద్ద పని కాదని తుపాకులతో బెదిరించడం మొదలుపెట్టారు. రాజంపేట టౌన్ సిఐ నాగార్జున మరియు 4 కానిస్టేబుల్లు, ట్రైనీ ఎస్ఐ, ఓబులవారిపల్లి మహిళ అందరూ నానా విధాలుగా మమ్మల్ని
దుర్భాషలు తిడుతూ వాళ్ళ ఫోన్ నుంచి ఒక కాల్ మాట్లాడండి అంటూ మాకు ఇచ్చారు. అవతల వ్యక్తి నేను కోయ ప్రవీణ్ డిఐజీ వేమన సతీష్ నాకు తమ్ముడు అవుతాడు, మీకు ఎంత ధైర్యం 7 కోట్లు తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయంపై ఫిర్యాదు చేస్తారా, అయినా కంప్లైంట్ ఇచ్చి బతకగలరా, ఎన్కౌంటర్ చేస్తే మీకు దిక్కు మొక్కు ఉండదు, అయినా మీ మొహాలకు 7 కోట్ల రూపాయలు ఉన్నాయా, మీరు మీ జాతి బెదిరిస్తే డబ్బులు వస్తాయి, మాల అంటూ నేను ఇక్కడ చెప్పలేని ఒక పదం కూడా రాశారు ఆవిడ అంటూ చెప్పలేని బూతులతో నానా మాటలు అంటూ నీ మొగుడిని నిన్ను మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసిన చోటే పాతి వేస్తామంటూ నానా మాటలు అన్నారు. మాకు వెంటనే వేమన సతీష్ ఫోన్ చేసి చూసారా నా పవర్, ఈ స్టేట్లో నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన వాళ్ళు వచ్చినా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేరు, మర్యాదగా ఒక 50 లక్షలు ఇస్తా తీసుకోండి, మిగతావి కూడా ఇస్తాను, కానీ ఎప్పుడో చెప్పను, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, అంతే తప్ప సీఎం పిఎం అంటూ తిరిగారంటూ అంటే మీ ఇద్దరి శవాలు కూడా దొరకవు, అయినా మీ మాలా మాదిగ కులాలు ఇలా రోడ్లకు ఎక్కడం అలవాటేగా, బ్లాక్మెయిల్ చేస్తారా అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అధికారులు మా చేత వీడియో తీయించుకొని రాజంపేటలో మమ్మల్ని వదిలేశారు. కావున దయచేసి మమ్మల్ని కొట్టి కిడ్నాప్ చేసి దూషించి చంపేస్తామని బెదిరించిన రాజంపేట సిఐ నాగార్జున, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ మరియు మమ్మల్ని ఫోన్లో బెదిరించిన డిఐజీ కోయ ప్రవీణ్, వేమన సతీష్లపై చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని ప్రార్థన. సో ఇది సుదీర్ఘంగా ఆమె రాసిన 4 పేజీల కంప్లైంట్. ఈ కంప్లైంట్లో ఆమె డిఐజీ కోయ ప్రవీణ్ అలాగే స్థానిక పోలీసు అధికారులు వేమన సతీష్ పైన కంప్లైంట్ చేశారు. ఆయన డబ్బులు ఇచ్చిన దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. సో ఇప్పటివరకు వేమన సతీష్ డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఇవ్వమంటే బెదిరిస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చిన సుధామాధవి తాజాగా డిఐజీ పైన కూడా ఫిర్యాదు చేయడం అనేది రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తుంది. సో ఈ ఫిర్యాదుని పోలీసులు తీసుకుంటారా, కేసు నమోదు చేస్తారా, సో ఆమెను టీడీపీ ఆఫీస్ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారనే దానికి సంబంధించిన ఆధారాలు కూడా సీసీ ఫుటేజ్ చూస్తే దొరికే అవకాశం ఉంటుంది. మదనపల్లి పోలీస్ స్టేషన్కి ఆమెను ఎందుకు తీసుకొచ్చారనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. తన భర్త పైన వేమన సతీష్ బంధువు కంప్లైంట్ చేస్తే తననెందుకు కిడ్నాప్ చేశారు, తననెందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని ఆమె అడిగిన ప్రశ్న కూడా పోలీసులు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వ్యవహారం ఇప్పట్లో ఆగేలా కనపడట్లేదు. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ తాను ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఇచ్చారని చెప్తున్న నేపథ్యంలో తాజాగా మరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు కూడా తాను సీటు కోసం డబ్బులు ఇచ్చాను పలానా వ్యక్తికి అంటూ మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు కలిగిస్తోంది. సో కేసు నమోదు అవుతుందా లేదా అనేది ఆసక్తి కలిగిస్తుంది. కేసు నమోదు కాకపోతే బాధితులు హైకోర్టుకి వెళ్ళైనా కేసు నమోదు చేయించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీసు అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది చూడాల్సి ఉంది.